విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 4 రోజుల లండన్ టూర్ తో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు కీలకంగా మారాయి. దీంతో ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. మంత్రి కొండా సురేఖ, అటు మాజీ మంత్రి చిన్నారెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై పూర్తి క్లారిటీ ఇవ్వనున్నారు. దీనికి తోడు రాజకీయ కారణాలతోనే తన అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వట్లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. అన్ని విషయాలపై మాట్లాడతానని ఇప్పటికే ఎక్స్ లో తెలిపారు. దీంతో మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై ఏం మాట్లాడుతారనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. దీనికి తోడు కేంద్రం తీరుపై కూడా రేవంత్ ఫైర్ అయ్యే అవకాశం ఉంది. అటు కొండా సురేఖ ఖర్గేని కలిశారు, అటు రేవంత్ అపాయింట్మెంట్ కూడా అడిగారు. అయితే ప్రెస్ మీట్ కు ముందే కొండా సురేఖను కలుస్తారా లేక ప్రెస్ మీట్ లోనే అన్ని తేల్చి చెబుతారా అనే దానిపై టెన్షన్ వాతావరణం నెలకొంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. కాసేపటి క్రితమే హైదరాబాద్ వచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఫర్దర్ యాక్షన్ ఏ రకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే దాని మీద సమాలోచన జరుపుతున్నట్టుగా సమాచారం ఉంది. ఎందుకంటే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో ముందుగా మాట్లాడతారని సమాచారం ఉంది. ఇప్పటికే కొండా సురేఖ మంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరారు. అపాయింట్మెంట్ లో తన ఈ 4 రోజుల నుంచి జరిగినటువంటి పరిస్థితి మీద ఆమె చెప్పుకునే అవకాశం ఉంటుంది. తన బిడ్డ సుస్మితకు నాకు ఎలాంటి సంబంధం లేదు, ఎందుకంటే ఆమె చేసినటువంటి వ్యాఖ్యలకు నాకు ఆపాదించడం కరెక్ట్ కాదనేటువంటి ఎక్స్ప్లెనేషన్ ఆమె ఇవ్వాలన్నటువంటి ప్రయత్నం చేయబోతోంది. అదే సమయంలో నిన్న మొన్న వరుసగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వరుసగా చేస్తున్నటువంటి ఎదురుదాడి కావచ్చు, జరుగుతున్నటువంటి పరిణామాలు వీటన్నిటి మీద దృష్టి మీద ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆరాధించారు. 4 రోజుల పాటు లండన్ లో ఉన్నారు. మొత్తం రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు అక్కడ పెట్టుబడులను ప్రధానంగా ఆకర్షించడమే లక్ష్యంగా అక్కడ ఒప్పందాలు చేసుకుని వచ్చినటువంటి నేపథ్యం ఉంది. అదే సమయంలో ఈ రోజు మార్నింగ్ వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన టైం తీసుకోవడానికి ఆమె ప్రయత్నం చేసింది. బట్ ఈ రోజు టైం ఆమెకు ఇవ్వట్లేదని కూడా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే ఈ ముఖ్యంగా పార్టీ ఏఐసిసి పెద్దలతో మాట్లాడడం, దాని తర్వాత ఇక్కడ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో మాట్లాడిన తర్వాత ఆమెకు సాయంత్రం టైం ఇవ్వడమా లేదా ఫర్దర్ యాక్షన్ తీసుకునేందుకు వరకు వెయిట్ చూడమని చెప్పే ఆలోచన ఉన్నట్టుగా సమాచారం ఉంది. ఎందుకంటే ఇప్పటికే మాజీ మంత్రి చిన్నారెడ్డి కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి దానిలో కొంత ఆరోపణ చేసినటువంటి నేపథ్యం కూడా ఉంది. దాని మీద మెగారెడ్డి ఇప్పటికే మీడియా ముందుకు వచ్చారు. ఆయన కూడా చిన్నారెడ్డి మీద యాక్షన్ తీసుకోవాలని గట్టిగా చెప్పిన నేపథ్యంలో చిన్నారెడ్డి ఒక ఎక్స్ప్లెనేషన్ సంబంధించినటువంటి కూడా ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటికే సానుకూలంగా ఉన్నట్టుగా కూడా సమాచారం ఉంది. రాజగోపాల్ రెడ్డి విషయంలో కూడా చాలా సీరియస్ గా రేవంత్ రెడ్డి ఉన్నారు. బట్ అది అధిష్టానమే తీసుకుంటుంది అన్నటువంటి ఆలోచన ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి మీద అడపదడప వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా అంతిమంగా ఆయన దృష్టి అంతా కూడా మంత్రివర్గంలోకి తనను తీసుకుంటే అంత కామ్ అయిపోతుంది అన్నటువంటి ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఆయన వ్యాఖ్యల్ని పార్టీ అంత సీరియస్ గా తీసుకుంటుందా లేదా, ఎందుకంటే ఆయన కూడా ఒక కీలకమైనటువంటి నేత ఉంది ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి విషయంలో. బట్ అది కూడా ఆయన ఏఐసిసి పెద్దలకు చెప్పుకునే అవకాశం ఉంటుంది. కానీ కొండా సురేఖ విషయంలో ఎస్పెషల్లీ ఒక లీడర్ కాదు, కేవలం మంత్రి వాళ్ళ కూతురు మాత్రమే ఈ రకంగా రేవంత్ రెడ్డిని ఇష్టానుసారంగా తులనాడడం అంటే సొంత తల్లి ఒక మంత్రిగా ఉండి బీసీ లీడర్ గా ఉండి ఎందుకు ఆమె ఉపేక్షించింది, ఎందుకు వెనకేసుకుంటూ వచ్చింది, ఇంతవరకు ఒక ఖండన లేదు, దాని మీద సారీ కూడా చెప్పలేదు అన్నటువంటి మీద రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకనే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికీ కొండా సురేఖ అంశం మీద గడిచిన 4 రోజుల నుంచి లండన్ లో ఉండి కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ లీడర్లు, పిసిసి అధ్యక్షుడు మొదలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అటు జిల్లాల వ్యాప్తంగా కాదు, వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులే కాదు, మిగతా వారు కూడా గట్టిగా ఆమెను వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆమెను బర్తరఫ్ చేయాలి, మంత్రివర్గం నుంచి తీసేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధులు అందరి ఆలోచనకు అనుగుణంగా ముందుకు వెళ్తారా లేదంటే ఏఐసిసి పెద్దలు సూచించినట్టుగా ఆయన వివరించుకుంటారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మధ్యాహ్నం దాకా ఆయన ఇంట్లో రెస్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం 12-1 గంటల తర్వాత ఆయన ముందు మహేష్ కుమార్ గౌడ్ ని పిలిపించుకొని మొత్తం వ్యవహారాన్ని మాట్లాడుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే విదేశీ పర్యటన తర్వాత ఆయన కాసేపటి క్రితం వచ్చిన నేపథ్యంలో ఈ ముగ్గురు వ్యవహారం మీద, ఎందుకంటే మనం చూసాం, ఎందుకంటే నరేందర్ ఇప్పుడు కొండా సురేఖ అపాయింట్మెంట్ కోరిన నేపథ్యంలో ఇప్పుడు ప్రెస్ మీటింగ్ ముందు అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం ఉందా, ప్రెస్ మీట్ తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం ఉందా?
ముందు ప్రెస్ మీట్ పెట్టే ఆలోచన ఇప్పుడు లేదు, తర్వాత ఈవినింగ్ పెడతారనేటువంటి సమాచారం ఉంది. ఒకవేళ సెక్రటరీకి వచ్చి ప్రెస్ మీట్ పెడతారా, లేదంటే తన ఇంట్లోనే లేదా ఎంసీహెచ్ఐడిలో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముందుగా రేవంత్ రెడ్డి చేసినటువంటి పర్యటన, లండన్ పర్యటన ఫలప్రదమైంది అనేటువంటి ఆలోచన చేసిన శ్రీధర్ బాబుతో కలిసి 2 రోజులు రాష్ట్రానికి సంబంధించినటువంటి పెట్టుబడుల మీద ఆయన మాట్లాడే అవకాశం ఉంటుంది. దాని తర్వాత అదే సమయంలో కొండా సురేఖ అంశం మీద కూడా ఆయన ఒక నిర్ణయాన్ని తీసుకునే ప్రెస్ మీట్ వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రెస్ మీట్ లోనే చిన్నారెడ్డి భౌతవ్యం, అదే సమయంలో రాజగోపాల్ రెడ్డి అంశం, ప్రధానంగా కొండా సురేఖ అంశం కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆయన ఎక్స్ లో కూడా వివిధ అంశాల మీద ఆయన మాట్లాడారు. బట్ ఫైనల్ గా కొండా సురేఖ విషయంలోనే మరింత సీరియస్ గా ఉన్నారు. ఒక చిన్న లీడరు ఇష్టానుసారంగా రేవంత్ రెడ్డిని తులనాడమే కాదు, ఆయనకు ఇష్టానుసారంగా ఆయనకు తలకెక్కింది అనేటువంటి పదాలు వాడడం కానీ ఇలా చాలా రకమైనటువంటి పదాలు సుష్మిత వాడింది. వీటి మీద తల్లి ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడం అనేది రేవంత్ రెడ్డి మనసులో సీరియస్ గా ఉంది. ఆమె చాలా సందర్భాల్లో మిస్టేక్ చేసింది, సమంత విషయంలో నోరు జారింది, కోర్టు మెట్లు ఎక్కింది, సారీ చెప్పింది, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద సీరియస్ అయింది. అది సొంత వరంగల్ జిల్లాల లీడర్లతో ఆమెకు సఖ్యత లేదు, అక్కడ ఫైర్ అవుతున్నటువంటి నేపథ్యం ఉంది. అయినా కూడా క్షమిస్తూ ముందుకు వెళ్తున్నట్టున్నాము. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా మళ్ళీ ఆమె ఈ రకంగా చేయడం అనేది సరైనది కాదు అనేటువంటి ఆలోచన అయితే ఉంది. అయితే అదే సమయంలో బీసీ బిడ్డను, వరంగల్ జిల్లాలో స్ట్రాంగ్ లీడర్లు నన్ను తప్పిస్తారా అనేటువంటి పరిస్థితి ఆమె చెప్పుకునే అవకాశం ఉంటుంది. బట్ సీఎం రేవంత్ రెడ్డి మాట చెల్లుబాటు అయ్యే అవకాశం అయితే అధిష్టానం దగ్గర ఉంది. రేవంత్ రెడ్డి అవునన్నా కాదన్నా గడిచిన 2.5 సంవత్సరాలుగా ఆయన బట్టి అందరు లీడర్లు ఉంటున్నటువంటి నేపథ్యం ఉంది. ఈవెన్ పిసిసి అధ్యక్షులతో మొదలు పెడితే ప్రతి లీడర్ కూడా ఆయన చెప్పినది ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. కనుక ఏఐసిసి పెద్దలు కూడా ఆయన మాటలు వినుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి లీడర్ కొండా సురేఖ లాంటి వ్యక్తి ఇంకా కూడా కొనసాగితే రాష్ట్రంలో కాంగ్రెస్ లీడర్లో రకమైనటువంటి అయోమయం కూడే అవకాశం ఉంటుందని చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఏఐసిసి పెద్దలతో ఇప్పటికే కొండా సురేఖ మాట్లాడారని కూడా తెలుస్తుంది. ఆమె వర్షన్ విన్న తర్వాత ఫైనల్ గా ఏఐసిసి పెద్దలు ఎలా చెప్తే రేవంత్ రెడ్డి అలా ముందుకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఏదైనప్పుడు కూడా రాజకీయ పరిణామాల్ని చకచక ఊరుతున్న నేపథ్యం ఉంది. ఇది ప్రతిపక్షాలకు అస్త్రంగా మారుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ లీడర్లు కూడా కొండా సురేఖ ఎపిసోడ్ కూడా పలు సందర్భాల్లో చిట్యాల రూపంలో కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు, చిన్నారెడ్డి అంటే రేవంత్ రెడ్డికి వాల్యూ లేకుండా పోయింది అనేటువంటి ఇండికేషన్ బీఆర్ఎస్ కానీ బీజేపీ చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు కనుక యాక్షన్ తీసుకోకపోతే భవిష్యత్తులో మరింత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇది వ్యక్తిగతంగానే కూడా రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందుకని ఈ మొత్తం వ్యవహారాన్ని అధిష్టానానికి ఫిర్యాదు చేసి ఫైనల్ గా ఒక యాక్షన్ తీసుకునే అవకాశం అయితే ఉంది. ప్రెస్ మీట్ లో కూడా ఈ అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పే అవకాశం కల్పిస్తుంది. సందీప్, కాంగ్రెస్ లో మిగతా నేతలు ఎవరు కూడా బర్తరఫ్ చేయాలని డిమాండ్లు వినిపించకపోయినా కూడా కేవలం రేవంత్ రెడ్డి వర్గం మాత్రం ఖచ్చితంగా బర్తరఫ్ చేయాలని డిమాండ్లు ఎక్కువ వినిపిస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఆ దిశగా కూడా ఆలోచించే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఖచ్చితంగా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కొంచెం భావస్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. ఇతర బీజేపీతో పోల్చుకుంటే, బీఆర్ఎస్ తో పోల్చుకుంటే కాంగ్రెస్ లో సొంతంగా లీడర్ ఎదిగేటువంటి స్వభావం ఉంటుంది కాబట్టి ఇష్టానుసారంగా మాట్లాడతారు. దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు. ఏఐసీసీ పెద్దలకు ఉంటారు, క్రమశిక్షణ చర్యలు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా లేదా అక్కడ జరుగుతుంటాయి. ఎందుకంటే తీర్మార్ మల్లన్న విషయంలో కూడా యాక్షన్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు ఆ సందర్భంలో కూడా చెప్పారు, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి మీద చర్యలు తీసుకుంటారా, మిగతా వాళ్ళు ఎందుకు తీసుకోలేదు. కొంతమంది ఆయనకు సపోర్ట్ మాట్లాడినటువంటి కూడా కొంతమంది అక్కడక్కడ వినిపించారు. కానీ అంతిమంగా మాత్రం మల్లన్న ఎపిసోడ్ వేరు, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి వేరు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం జరుగుతున్నటువంటి ఇష్యూలో ఉంది. ఇదే కోణంలో ఇప్పుడు కోమటిరెడ్డి మీద మరి ఏమైనా యాక్షన్ తీసుకుంటారని కొంతమంది బయట చెప్తున్నటువంటి వాతావరణం. ఎందుకంటే ఒకటే ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తులు మీద యాక్షన్ తీసుకోవాలనేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కొండా సుష్మితకు, కొండా సురేఖకు సంబంధం ఏంటి, మరి బిడ్డ తప్పు చేస్తే తల్లి మీద ఏమి యాక్షన్ తీసుకుంటారని కొంతమంది బీసీలు కూడా చెప్పే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా కూడా ఈ అన్ని అంశాల మీద సున్నితంగా అబ్జర్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందుకని అధిష్టానం నిర్ణయం శిరోధార్యంగా రేవంత్ రెడ్డి భావిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే ఒక మహిళ కావడం, గతంలో మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉండడం, ఎందుకంటే ఒక స్ట్రాంగ్ లీడర్ గా కొండా మురళి, కొండా సురేఖ వరంగల్ జిల్లాలో పట్టు సాధించినటువంటి నేపథ్యంలో ఆమె మీద యాక్షన్ తీసుకుంటే భవిష్యత్ కార్యాచరణ ఏదైతే ఉంటుంది. మళ్ళీ బర్తరఫ్ చేస్తే ఖచ్చితంగా ఆమె ప్లేస్ లో ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి స్ట్రాంగ్ లీడర్ కు మంత్రివర్గంలో చోటు కల్పించాలి. ఇంకా 2 మంత్రివర్గాలు స్థానాలున్నాయి, వాటిని ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే ఆ 3 ఒకేసారి ఫుల్ఫిల్ చేసే సందర్భంలోనే ఆమెను బర్తరఫ్ చేసే అవకాశం ఉంటుంది. అది కూడా అధిష్టానం నిర్ణయానుగుణంగా రేవంత్ రెడ్డి ముందుకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.